ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అయ్యా, మరి యోగాసనాల్లో ప్రతి ఆసనం కూడా ఎన్నో రకాల బెనిఫిట్స్ మనకు అందజేస్తూ ఉంటుంది కదా. మరి అన్ని జాయింట్స్ కూడా ఫ్లెక్సిబిలిటీని పెంచాలంటే ఇప్పుడు మనందరం కూర్చుని చేసే ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి. అవునమ్మా. ఇలా కాకుండా ఉదయం ఈ యోగాసనం వేసేసిన తర్వాత ప్రతి జాయింట్ కూడా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాలంటే ఉపయోగపడే ఆసనం ఏదైనా ఉంటే చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. హనుమాన్ ఆసన అనేది చాలా తొంటి జాయింట్లో, వీపు జాయింట్స్లో కానీ, మోకాళ్ళ దగ్గర కానీ, భుజాల దగ్గర అన్నిటికీ బాగా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. దీన్ని ఆసనంగా చేస్తే ఆ భంగిమలో పెట్టి కదపకుండా అట్లా ఉంటే ఆసనం అంటారు. కదుపుతూ వేస్తూ తీస్తూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. చూడండి దాన్ని ఎలా చేయాలో. స్ట్రైట్గా నుంచున్న తర్వాత ముందుగా ఎడమ కాలుని బాగా ముందుకు పెట్టేసి కాలు పక్కమట రెండు చేతుల్ని నేల కానిచ్చేస్తాం. మళ్ళా వెనక్కి పర్వతాసనంలో శరీరం ఎలా ఉంటుంది ఆ రకంగా ఉంచాలి. ఒక రౌండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈసారి కుడికాల్ని ముందుకు పెట్టేస్తాం. ఆ చేతులు అట్లాగే ఉంటాయి. మళ్ళా ముందుకు వంగి భుజంగాసనలాగా మనం నడువుని మెడని పైకి లేపుతాం. అయిన తర్వాత మళ్ళా ఈ కాలు వెనక్కి తీసుకెళ్లి పర్వతాసనలాగా శరీరాకృతిని అట్లా పెట్టేసి ఉంచి ఈసారి ఎడమ కాలుని ముందుకు తీసుకొస్తాం. కుడికాలు వెనకుంటుంది. మళ్ళా భుజంగాసనలాగా దిగి మెడని నడువుని వెనక్కి విరవాలి. ఇప్పుడు మూడోది అయ్యింది. మళ్ళీ ఎడమ కాలు వెనక్కి వెళుతుంది. మళ్ళీ 4 కుడికాలు ముందుకు రావాలి. చేతులు పక్కమటాకి కాలు వస్తూ ఉంటుంది. ఒకసారి కుడికాలు వస్తుంది, ఒకసారి ఎడమ కాలు వస్తుంది. కాలు పెట్టడం అయిన తర్వాత నడుమునట్లా దించి పాము పడగలేపినట్టుగా మెడ నడుముని వెనక్కి లేపి విరుస్తాం. ఆ భంగం అయిన తర్వాత మళ్ళా కాలు వెనక్కి తీసుకెళ్ళి ఇదే మాదిరిగా ఒక 15-20 సార్లు కొత్తలో ప్రారంభంలో చేసిన తర్వాత నిదానంగా 50 సార్లు, 70 సార్లు, 100 సార్లు అట్లా చేసుకుంటూ వెళితే ఇది బెస్ట్ హనుమానాసన ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అసలు వెన్నుపూసలు మొత్తం ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. దీనివల్ల అసలు తొంటి భాగంలో ముడ్డి పూసల దగ్గర నొప్పులు అసలు రావు. అట్లాగే తొడలు, సీటు, బరువు, వీపు కొవ్వులు బాగా కరుగుతాయి. సన్నగా అవటానికి ఇది మంచిది. తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్ పొందటానికి ఈ హనుమానాసన ఎక్సర్సైజ్ రూపంలో ఎలా చేస్తే బాగుంటుంది ట్రై చేసి చూడండి. కాస్త రోజు రోజుకి రౌండ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. కొన్ని నెలలు గడిచేసరికి ఒక 100-150 కూడా కంటిన్యూస్ గా మీరు వీటిని తీసేసేయచ్చు. సిగరెట్ నష్టం నుంచి బయటపడాలి అంటే ఉదయం పూట విటమిన్ సి, విటమిన్ ఏ ఈ 2 ఎక్కువగా ఉన్నాయి, బాగా అందిస్తే బాగా మంచిది. విటమిన్ సి టమోటాల్లో బాగుంటుంది. విటమిన్ ఏ క్యారెట్లు ఎక్కువ ఉంటుంది. కొంచెం బీట్రూట్, దాంట్లో కొద్దిగా ఉసిరికాయ పొడి తాగేటప్పుడు తేనెతో పాటు అంత పెద్ద ఉసిరికాయ పొడేస్తే ఆ ఉసిరికాయ పొడి తేనె కలుపుకున్న జ్యూస్ని కనుక ఒక గ్లాసుడు తాగితే ఉదయం మంచిది. ఇక మధ్యాహ్నం పూట అన్పాలిష్డ్ మిల్లెట్స్ అన్నం పెట్టుకు తింటే పోషకాలు బాగా వెళ్తాయి. ఈ భోజనానంతరం వీళ్ళు ఏం చేయాలంటే తవుడుతో చేసిన మినపపిండితో చేసిన సున్నుండ ఒకటి కంపల్సరీ తినాలి. ఇవన్నీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అన్నమాట. డే మొత్తం ఇలాంటి ఆహారాలు పెట్టుకుంటే ఎన్నాళ్ళు సిగరెట్లు త్రాగిన వల్ల వచ్చిన దోషాలన్నీ, వాటి వల్ల సెల్స్కి జరిగిన హాని అంతా క్లీన్ చేసుకోవటానికి ఈ దినచర్య బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ హత్యా ప్రయత్నం కేసులో దీపక్ని ప్రధాన నిందితుడిగా భావిస్తూ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ముద్దాయి రాజుని నిర్దోషిగా విడుదల చేసి హంతకుడు దీపక్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాను. Now the court is adjourned. दीपक, अयो, दीपक, अयो, दीपक, दीपक, दीपक. అక్క ఊరుకో.
ఏమయ్యా పెద్ద మనిషి, నా బిడ్డ నిద్ర లేచిన కాడి నుంచి నిద్రపోయే ముందు వరకు నీ ఇంట్లోనే ఉన్నాడు కదయ్యా. మాతో కంటే మీతోనే ఎక్కువ ఉన్నాడు కదయ్యా. అట్లాంటిది ఆడు తప్పు చేశాడో లేదో తెలుసుకునేంత ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగయ్యా? ఇదిగో ముత్యాలు, నువ్వు ఆగవే. పెద్దయ్య గురు, తమరు బయలుదేరండి. ముత్యాలు, మన బిడ్డ నిర్దోషిగా విడుదలయ్యాడు. అది చాలు మనకి. వదిలేస్తారయ్యా. ఈయనతో ముడిపెట్టు కూర్చోవాలని నాకు లేదు. కాని నా కొడుకుని తప్పుడు సాక్ష్యాలతో ఇరికించాలని చూశారు. ఆ కడుపు మంటతో మాట్లాడుతున్నాను. నీకన్నా నీ కూతురే మేలయ్యా. నీ ఇంట్లో ఉన్నన్ని రోజులు నీ కూతురికి ఏం జరిగినా కాపు కాసి కాపాడుకునేవాడు కదా. ఆ విశ్వాసం రూపకుంది. ఆ విశ్వాసంతోనే ఈరోజు నా కొడుకుని కాపాడింది. రూపా, నువ్వు లేకపోతే ఈరోజు మా కొడుకిలా మా పక్కన ఉండేవాడు కాదు. వాడికి శిక్ష పడుంటే మేం ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకుని కాపాడావు. చాలా థ్యాంక్స్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే బాబీ, నువ్వు తాగడం ఏంట్రా? బాధేసింది అన్నయ్య. తట్టుకోలేకపోతున్నాను, అందుకే తాగాను. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? కొండమ్మా, వాటర్ తీసుకురావా. వెళ్ళు. బాబీ 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 బాబీ, ఇచ్చుడు బాబీ. బాబీ లే బాబీ, బాబీ లే బాబీ, ఇచ్చుడు బాబీ. బాబీ వదిన. అన్నయ్య, మీరిక్కడికి ఎందుకు వచ్చారు? లేదు బాబీ, నువ్వే మన ఇంటికి వచ్చావు. ఇది మనల్లే. నువ్వు రోడ్డు మీద తాగి గొడవ చేస్తున్నావని పోలీసులు ఇంటికి తీసుకొచ్చారా నిన్ను? ఇంటికి తీసుకురావడం ఏంటి? రోడ్డు మీద తాగి న్యూసెన్స్ చేశానని చెప్పి ఎన్కౌంటర్ చేసేస్తే పోయేది కదా. రే రేప్ బాబీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు బాబీ? నేను ఎదగాలి వదిన. నా కూతురు చాక్లెట్లు బొమ్మలు అడిగితే నేను ఒకళ్ళ దగ్గర చేయి చాచకూడదు వదిన. నా సంపాదనతో నేనే కొనివ్వాలి వదిన. లేకపోతే ఇదిగో అందరు నన్ను ఇలాగే అవమానిస్తారు. బాబీ, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఎవరికుంటుంది సంతోషం? ఎవరికుంటుంది? బిడ్డ ఎలా ఉండేవాడు ఇలా అయిపోతే ఎవరికే సంతోషంగా ఉంటుంది? ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? సంతోషమే కోరుకునే వాళ్ళైతే మీరందరూ ఏం చేసి ఉండాలి? లోకేశ్వరి, నువ్వేం కోరుకుంటున్నావో, వాడేం కావాలనుకుంటున్నాడో చెప్పాడుగా. నా తమ్ముడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఈ గొడవలన్నింటినీ ఇక్కడే వదిలేయండి. వాడితో నేను రేపు మాట్లాడతాను. ఇదిగో లోకి, మనం లోపల తీసుకెళ్ళు.
యావండి, మీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నానండి. ఏ సక్సెస్ అయినా సరే మీ గౌరవం నేను కాపాడుతానండి. ప్రామిస్? ప్రామిస్ అండి. రండి. నాకు నువ్వున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, ఎవరది? ఎవరి వీడియో రికార్డ్ చేసింది? ఎవరది? ఏంటి షాక్ అయ్యావా? నిజం బయటపడిందని భయపడిపోతున్నావా? మైథిలి, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిన దాని ప్రకారం మీ అమ్మ దొంగతనం చేసినట్టుగా ఏ చిన్న సాక్ష్యం దొరికినా మిమ్మల్ని ఈ కాలనీ నుంచి గెంటేయడం కానీ లేదా పోలీసులకి అప్పగించడం కానీ జరుగుతుందని చెప్పావు. దానికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు చెప్పావు, అవునా? అవును మేడం, ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. సో ఇప్పుడు కాలనీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా లేదా మీ అమ్మని పోలీసులకి పట్టిస్తున్నావా? ఎందుకు పట్టిస్తారండి? ఎందుకు పట్టిస్తారు? మా అమ్మ ఏం చెప్పింది? నేను దొంగతనం చేస్తే 10 రెట్లు డబ్బులు కడతానంది కదా, ఆ డబ్బులు కడతాం. అమ్మా, 10 టైమ్స్ అంటే ఎంతో తెలుసా? దగ్గర దగ్గర 10 లక్షలు కట్టాలమ్మా. మీ కూతురు చాలా కరెక్ట్గా చెప్పింది. దొంగతనం చేసిన దానికి 10 రెట్లు కట్టాలి. కడతారా? ఏంటమ్మా అన్నావు? ఏమన్నావు? కన్న కూతురు వైతేనా? అంటే నేను నీ కన్న కూతురు కాదా? అంటే అలా అని కాదు, కన్న కూతురువే కదా. ఎందుకు నా గురించి అంత చీప్గా మాట్లాడుతున్నావు అంటున్నాను. అంతే, అంతేనే. సుహాసిని గారు, నేను చెప్తున్నాను, మీరు చెప్పిన నష్టపరిహారం మేము కడతాం. సరే, నువ్వు కడతాను అంటున్నావు కాబట్టి సరిగ్గా వారం రోజులు గడివిస్తున్నాను. ఈలోపు నష్టపరిహారం కట్టావా సరే, లేదా కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా డైరెక్ట్గా జైలుకైనా పోవాలి. ఓకే, మీ డీల్కి నేను రెడీ. అందరూ విన్నారుగా? సరిగ్గా వారం తర్వాతే మళ్ళీ మీటింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కళ్ళు కనపడట్లేదు. చూపు వచ్చేస్తుంది నాన్న. అమ్మా, కళ్ళు వచ్చేస్తాయి నాన్న. మీకేం కాదు, కళ్ళు వచ్చేస్తాయి నాన్న. పడుకోండి, మీరు బాగుంటారు. పున్నమి, అయ్యగారికి ఏం కాదులే, నువ్వు బాధపడకు.
పాపం అయ్య గారు కన్న కూతురు కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. జాబిల్లి ఆయన కన్న కూతురు అని అందరూ నమ్ముతున్నా నాకెందుకో జాబిల్లి నిజమైన జాబిల్లి కాదేమో అనిపిస్తుంది. ఒకవేళ నా అనుమానం నిజమైతే అయ్యగారు కన్న కూతుర్ని తన కళ్ళతో చూసుకునే భాగ్యం దొరుకుతుందో లేదో అని బాధగా ఉంది కొండమ్మ. అయ్యగారికి ఏం కాదులే పున్నమి, ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. అవ్వాలి కొండమ్మ. ఇప్పుడున్న వారసురాలు అబద్ధమైతే భవిష్యత్తులో అసలైన వారసురాలు వచ్చేంత వరకైనా అయ్యగారు బాగుండాలి. కన్న తండ్రి ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ కూతురైనా దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది, అచ్చం నీలాగా. కానీ ఆ జాబిల్లి మాత్రం తనకేమీ పట్టనట్టు, అసలు తనకి అంకుల్కి ఎలాంటి సంబంధం లేనట్టు వెళ్ళి తన రూమ్లో కూర్చుంది. పైగా అంకుల్కి ఏమైందో అన్న బాధ కంటే తన కళ్ళల్లో భయం ఎక్కువగా ఉంది. పునమి, నిజంగా నువ్వు ఈ ఇంటికి దొరికిన ఒక వరం, ఒక అదృష్టం. వీళ్ళకేమైనా అయితే తల్లడిల్లిపోతున్నావు. కన్న కూతురు కంటే ఎక్కువ నువ్వు బాధపడుతున్నావు. అసలు నువ్వే జాబిల్ అయ్యుంటే ఎంత బాగుండనిపిస్తుంది. వకీల్ సాబ్, ఎవరు ఏమనుకున్నా నా మనసుకి మాత్రం నేను ఆయన కూతుర్ని. ఆయన నాకు తండ్రి. నేను పిలిచే పిలుపు మారుండొచ్చేమో గాని నా మనసులో ఆయన స్థానం మారలేదు. నాకు తెలుసు పున్నమి, అంకుల్ని నువ్వు బిడ్డలా కాకుండా తల్లిలా చూసుకుంటావు. ఏ తండ్రికైనా నీలాంటి బిడ్డ దొరకడం అదృష్టం పున్నమి. వకీల్ సాబ్, డాక్టర్లు చెప్పినట్టు అయ్యగారికి శరీరం మొత్తం విషం నిండిపోయింది. ఆ విషం నెమ్మది నెమ్మదిగా అయ్యగారిని నాశనం చేసేస్తుంది. మనం ఎలాగైనా అయ్యగారిని కాపాడుకోవాలి. డాక్టర్లే కష్టం అని చెప్పేశారు కదా పున్నమి, ఇంకా మనమేం చేయగలం? చేయగలం వకీల్ సాబ్. రేపే వెళ్ళి వనమూలికల్ని తీసుకొద్దాం. వనమూలికలంటే మన గూడెంకెళ్ళాలి పున్నమి. వెళ్దాం. అయ్యగారిని కాపాడుకోవాలి, అంతే. పున్నమి, సిటీ దాటి 10 కిలోమీటర్లు వెళ్తే మూలికా వనం అని ఒక వనం ఉంది. అక్కడికి వెళ్ళడం ప్రమాదం అని విన్నాను. అయ్యగారి ప్రాణాల ముందు ఎంత పెద్ద ప్రమాదమైనా నేను లెక్క చేయను వకీల్ సాబ్. నేను వెళ్తాను. అదెక్కడుంది? అంకుల్ కోసం అమ్మాయివి నువ్వే ఇంత తెగింపు చూపిస్తున్నప్పుడు నేను ఆగిపోవడంలో అర్థం లేదు. నేను తీసుకెళ్తాను పున్నమి. అయితే ఉదయాన్నే బయలుదేరదాం. సరే పున్నమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చాయ్ ఇవాళ ఎవరికి టీ వద్దు, వెళ్ళు. వచ్చేసాక సార్ ఇచ్చేసి వెళ్ళిపోతా. వద్దని చెప్తున్నాను కదా, వెళ్ళు. చెప్తుంది నీకేనయ్యా. బయటికి వెళ్ళమంటే లోపలికి వస్తావేంటి? బయటికి వెళ్ళిపో. ఎవరిని లోపలికి రానివద్దని చెప్పాను కదా. వద్దని చెప్తున్నా వచ్చేసాడు సార్. చాయ్ రోజు టీ ఇచ్చే శివ ఏమయ్యాడు? నువ్వెందుకు వచ్చావు? ఆయన 2 రోజులు టీ వద్దని చెప్పాను కదా. చాయ్ మాకు టీ వద్దు, ముందు నువ్వు బయటికెళ్ళు. చాయ్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను. చాయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? ముందెళ్ళు బయటికి. మీనా 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 గైస్, డోర్స్ క్లోజ్. ఓకే సార్. మీనన్కి గన్ ఏం చేస్తారా? నేనే ఒక మానవ బాంబున్రా. ఈ స్టేషన్ చుట్టూ నా మనుషులే ఉన్నారు. నీ గన్ను సౌండ్ కంటే నా చిటికె సౌండ్ వచ్చిన ఈ స్టేషన్ భూమ్
కళ్ళల్లోకి చూస్తూ నాకు గన్గురి పెట్టిందే చెడి. ఎక్కడా? నాకు తెలియని భయాన్ని నాకు పరిచయం చేసిన చెడి ఎక్కడా? బాయ్ వచ్చినట్టున్నాడు. చెప్పు, జేడి ఎక్కడుంది? జేడి ఎక్కడుంది? జేడి ఎక్కడుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు శివ, ఏంటి? నేను గంగా బావ కలిసి హాస్పిటల్కి వచ్చాం. ఏం నొప్పో? నొప్ప? ఓ, ఏం లేదు శివ, నాకు గుండెల్లో కాస్త నొప్పిగా ఉంటేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని బావని అడిగాను. నేను అడిగితే బావ ఎందుకు కాదంటాడు చెప్పు? ఏయ్ మంగ, నువ్వు శివుని రెచ్చగొట్టకు, తనకసలే బీపీ. ఏయ్, ఎవరికయ్యా బీపీ? నాకు జలుబు కూడా చేయదు తెలుసా? ఏంటే నవ్వుతున్నావు? తుమ్మితే జలుబు చేసినట్టేనా? నీలాంటిది ఈయన గారి వెంట వస్తే ఏమంత మంచి జరగదు అన్నట్టు తుమ్మాను. మీ వచ్చింది గుడికి కాదు, అమ్మవారి దర్శనం అయ్యి ఆనందపడిపోవడానికి. హాస్పిటల్కి వచ్చాక నా దర్శనం అయింది కదా. నువ్వేమన్నా దేవతవు అనుకుంటున్నావా? గంగబావ అనుకోవాలి, అప్పుడు గాని నీ జీవితం సంబరంగా ఉండదు. ఆయన గారు నాకు తాళి కట్టినంత మాత్రాన పెళ్ళాన్ని అయిపోయి వెనకాలే తిరుగుతాను అనుకున్నావా? దేనికైనా అదృష్టం ఉండాలి శివ. నన్ను చూడు, తాళి కట్టించుకోకపోయినా నేను బావ బండెక్కి ఎలా కూర్చొని వచ్చాను. మంగా, నువ్వు అలా మాట్లాడితే శివకి మండిపోతుంది. మండిపోవడం లేదు, ఎంత హాయిగా ఉందో మీ జంటని చూస్తుంటే. జంటేంటి? మా నాన్నని చూసొద్దామని హాస్పిటల్కి బయలుదేరి వస్తుంటే మంగ నేను వస్తాను అంది, తీసుకుని వచ్చాను. ఆహాహాహాహా. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కాస్త దిగాలు మొహం వేసుకుని వస్తారు స్వామి. ఇలా చీర కట్టుకుని ఇన్నేసి మల్లెపూలు పెట్టుకుని డజన్ గాజులేసుకుని వయ్యారంగా కొంగు ఊపుకుంటూ రారు. ఒక్క నిమిషం ఆపండి. మంగ మా నాన్నని చూడ్డానికి వచ్చింది, నువ్వెందుకు వచ్చావు? మీ నాన్న నాకు మేనమామ కాదా? నేను చూడకూడదా? ఈ మంగ వరసలు కలుపుతుంది అంతే. నాకు రక్త సంబంధం ఉంది. రక్త సంబంధం అని గొప్పగా చెప్పుకోవడం కాదు, తాళి కట్టాక కూడా గేలి చేసి మాంగళ్య బంధాన్ని తక్కువ చేసిన దానివి నువ్వు. ఏయ్, ఎవరు నేను అంటున్నావు? నిన్నే అంటున్నాను, వినపడింది కదా? కనపడుతుంది కూడా నీ పొగరు. పొగరు కాదే, అందం కనపడాలి. నువ్వు నీ పిచ్చి గెటప్పు. పెళ్ళైన వాణ్ణి బుట్టలో వేసుకోవడానికి ఇలా సింగారించుకుని రావడానికి సిగ్గులేదు? గంగబావకి పెళ్ళైన విషయం నువ్వే చెప్పాలి మరి. పసుపు కొమ్ము కడితే దానికి విలువ ఇవ్వకుండా అత్తారింటికి రాకుండా మొగుడిని కాదని వెళ్లిపోయిన దానివి నాకు నీతులు చెప్తున్నావా? వెళ్ళిపోమ్మన్నాను, వెళ్ళిపోయాడు. మొగుడు గారు వెళ్ళిపోయారు అని నా పసుపు తాడు తీసేసి పక్కన పడేలేదే. అది మాత్రం ఎందుకు గుండెల మీద బరువు?
తీసేయకపోయావా? నోరు మూసుకుంటావా? నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. జిడ్డు మొహంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంద్రమ్మ, నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ రోజు నేను సంతోషపెట్టలేదే. ఒక్కసారి తిను, మళ్ళీ ఈ అవకాశం ఉండదు. ఇంకా పాయసం ఉంది నాన్న. ఎంత మీ నాన్న మీద ప్రేమ ఉంటే మాత్రం ఇంత తీగ చేయాలా? అమ్మ భూమి, నువ్వు నేర్చుకున్న నాట్యం ఎప్పుడు చూడలేదు. నువ్వు ఒక్కసారి నా కళ్ళ ముందు డాన్స్ చేస్తే చూడాలనుందమ్మా. నాన్నేడి బయటికెళ్ళి ఉంటాడు. సైకిల్ ఇక్కడే ఉందేంటి? నాన్నా, నాన్నా, నాన్నా. ఇవాళైనా నా బిడ్డ చేతుల మీదుగా నాకు ఇష్టమైన అన్ని వండించుకొని తినాలనుంది. నువ్వు ఒక్కసారి నా కళ్ళ ముందు డాన్స్ చేస్తే చూడాలనుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా భూమి, నీకు భూదేవం తోరుపుందని నాకు తెలుసు. నా బరువును కూడా నువ్వు మోయమని చెప్పలేక నిన్ను, మీ అమ్మని, మీ తమ్ముని వదిలేసి వెళ్ళిపోతున్నానమ్మా. నా కోసం నువ్వు ఈ శరీరంలోంచి గుండెను కోసిమన్నా కోసిస్తావని నాకు తెలుసు. ఆ త్యాగాన్ని తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అందుకే వెళ్ళిపోతున్నానమ్మా. ఈ పట్టాల మీద మొదలైన నా బ్రతుకు ఈ పట్టాల మీదే తెల్లారిపోతుంది.
నన్ను క్షమించమ్మా, క్షమించు. మై గాడ్, అతను ఎవరో సూసైడ్ చేసుకుంటున్నాడు. ఏయ్ ఏయ్ మీకేమైనా పిచ్చా? ఒక్క క్షణం ఆలస్యం అయితే ఏమైపోయేది? చచ్చే హక్కు మీకెవరిచ్చారయ్యా? ఇది నా చేతకంతనం. ఏంటయ్యా, అందరూ ఫాదర్స్ ఇంతేనా? మీ స్వార్థం కోసం భార్యని పిల్లల్ని అనాథల్ని చేసి మీ దారి మీరు చూసుకుంటారా? మీరు లేకపోతే మీ మీద ఆధారపడ్డ వాళ్ళంతా ఏమైపోతారో ఆలోచించరా? అలాంటి వాళ్ళు పెళ్ళెందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? వాళ్ళకెందుకు అన్యాయం చెయ్యాలి? అయినా ఏంద్ర ఎంత పని చేసినావు? నీ భార్య పిల్లలు ఏమైపోవాలా? ఇతనేదో కష్టంలో ఉన్నట్టున్నాడు. మీకు తెలిసిన అతనే కదా. జాగ్రత్తగా వాళ్ళింట్లో అప్పచెప్పండి. చూడండి, చచ్చిపోయే హక్కు మనిషిగా మీకుందేమో, కానీ ఒక భర్తగా ఆ హక్కు మీకు లేదు. ఒక తండ్రిగా మీకు ఆ హక్కు లేదు. గుర్తుపెట్టుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు అబద్ధం చెప్పావు? అబద్ధమా? నేనేం చెప్పాను? సిరిపురం వెళ్తున్నానని చెప్పావు కదా, మరి కింద అందరి దగ్గర ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఏదో మూడ్లో అలా చెప్పేశాను. గీత విషయం ఏమైంది? అది అది ఏమైంది? నా దగ్గర ఏదో దాచడానికి ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు? నీ దగ్గర దాచే విషయం కాదు బావా, నీతోనే చెప్పుకోవాల్సిన విషయం. చెప్పు మరి. గీత విషయం గురించి వెళితే అక్కడ నా తలరాత మారిపోయే విషయం చూడాల్సి వచ్చింది. ఏంటది? నీకు నేను దూరం కావాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఎందుకు అలా అంటున్నావు? అసలు ఏం జరిగిందో తొందరగా చెప్పు. నీకు అలేఖ్య అనే అమ్మాయి ఎవరైనా తెలుసా? అలేఖ్యానా? ఈ పేరెక్కడో విన్నట్టుంది. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు బావా. ఇప్పుడైనా నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎప్పటికీ నిన్ను చేసుకోను. నా మెడలో తాళి కట్టే వరకు ఇలా పెళ్లి కూతురులానే ఉంటాను. శ్రీకరే నా భర్త. గుర్తుకొచ్చింది. కాలేజీ రోజుల్లో నేనంటే ఇష్టం అంటూ వెంట పడుతుండేది. నేను అంతగా పట్టించుకోలేదు. నేనంటే ప్రేమ అంటూ తిరుగుతుండేది. నేను దూరం పెట్టాను. అది కాకుండా చిన్నప్పుడు నేను అమ్మా నాన్నలతో ఓ జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ ఏవేవో జరిగాయి. నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు.
అయినా ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? సిరిపురంలో అలేఖ్యని కలిశాను. అలేఖ్య, నువ్వు ప్రేమించిన మనిషి ఎవరో తెలుసుకుని అతనితో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను అని మీ అమ్మకు మాటిచ్చాను. నువ్వు నిజంగా నా పెళ్లి చేయగలవా? అతను ఎలా ఉంటాడో చెప్పు, కనీసం అతని ఫోటో అయినా చూపించు. అదిగో. అక్కడ నేను చూసింది ఇప్పటికీ ఒక భ్రమలా ఉంది. అలా అని మనకి బాధను కలిగించే విషయాలన్నీ భ్రమలైపోవు బావా. ఇప్పటికీ ఆ అమ్మాయి నిన్నే ఆరాధిస్తూ బతుకుతుంది. నిది పిచ్చి అన్నాను, నది పిచ్చి కాదు, పిచ్చి ప్రేమ అంటుంది. నువ్వు ప్రేమిస్తున్న మనిషికి పెళ్ళైపోయి ఉండొచ్చు కదా అని అన్నాను. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేను అనంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మీ పాపనైతే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాను. మీ భార్యకైతే మాత్రం మీరు రెస్ట్ తీసుకొనిస్తే సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాను. లేదు ఇక్కడే ఇలానే ఉంటానంటే నేనెప్పుడు డిశ్చార్జ్ చేస్తానో నాకే తెలీదు. సరే, అందరం వెళ్తున్నాం. వెళ్ళమంటే అందరూ పొలోమని వెళ్ళిపోవటం కాదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పేషెంట్ దగ్గర ఎవరూ లేకుంటే సాయంకాలం వరకు నేను కూర్చోవాలా? ఎవరో ఒకరు ఉండండి. మిగతా వాళ్ళు క్యారిడార్లో అటు ఇటు తిరగకుండా ఇంటికి వెళ్ళండి. సార్, మిస్సమ్మ దగ్గర ఎవరుంటారు? ఎవరైనా ఎందుకుంటారు రాథోడ్? కొట్టుకున్న మొగుడే ఉంటాడు. ఏమో మరి. నేను అమ్ముంటుందిలే నాన్న. లేడీస్ కదా, ఏమైనా అవసరం ఉంటే దగ్గరుండి చూసుకుంటుంది. మీ అమ్మనా? మీ అమ్మ ఒక్కసారి కూర్చుంటే లేవడానికి ఒక యుద్ధం చేయాలి. అలాంటిది మీ అమ్మ ఎలా చూసుకుంటుంది? మనోహరి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా. అయినా ఆ అమ్మాయి ఒక్కతే హాస్పిటల్లో ఎలా ఉంటుంది? అమ్మయ్యా, మంచి పని అయింది. ఇక్కడుండి దీన్ని ఎవరు చూసుకుంటారు? అమర్, నువ్వు ఇక్కడే ఉండి సాయంకాలం మిస్ అమ్మని ఇంటికి తీసుకుని రా. పదండి వెళదాం. పదండి పదండి. అమ్మా, ఇక్కడ ఉండకూడదని డాక్టర్ కూడా చెప్పాడు కదా. పదరా తోడు. పదండి పదండి పదండి. పద. అమ్మో, జాగ్రత్త. అమ్ముని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకున్నారా? ఎందుకు అమ్ముని కిడ్నాప్ చేశాడో చెప్పాడా? దొరకలేదు మిస్ అమ్మ, తప్పించుకున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడని పోలీసులు అంటున్నారు. వాడెక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగలేడు. నువ్వు రెస్ట్ తీసుకో. నేను డాక్టర్ని మీట్ అయ్యి రిపోర్ట్స్ గురించి అడిగొస్తా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే ఆ రోజు పెళ్లిలో ఈవిడ్ని వెతుక్కుంటూ వచ్చింది ఈవిడ ముందు పెళ్లి చేసుకున్న ఆయన తరపు వాళ్ళ. అంతమంది ఇన్ని రోజులు ఈవిడ కోసం వెతుకుతున్నారు అంటే అసలు ఈవిడ అక్కడ ఏం చేసి ఇక్కడికి పారిపోయొచ్చింది? అసలు ఈవిడ గతమేంటి? ఏమైందే? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను కంగారు పడుతున్నానా? నేనా? అలాంటిదేం లేదమ్మా. అయినా నేను మిమ్మల్ని చూసి ఎందుకు కంగారు పడతానమ్మా? అమ్మగారు క్షమించండమ్మా, తప్పైపోయిందమ్మా. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయనమ్మా. అలా ఎక్కువసేపు నిలబడకూడదు నాన్న, పైన గదిలోకి తీసుకెళ్ళు. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని మార్పుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే. కలగలవాలన్నా జత కుదరదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విక్కడున్నావా? అవును. ఏ ఎక్కడున్నాను అనుకున్నావు? గదిలో ఉన్నావు అనుకున్నాను. అనుకోవడం కాదులే, అనుకునేలా చేసింది. ఎవరు చేశారు? ఏం చేశారు? అది ఏం లేదులే. నువ్వు అలిగితే చిన్నపిల్లాళ్ళ ఉంటావు శ్రీను. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? గది లోపలికి వెళ్ళేసరికి చారు నీలాగా డ్రెస్ చేసుకుంది. నువ్వే అనుకుని కౌకులించుకున్నాను. అలా ఎలా చేస్తావు శ్రీను? నీకు పెళ్ళయింది. నా గురించి ఆలోచించడం కూడా తప్పనే చెప్పాను కదా. చెప్పావు, కానీ నా మనసు నా మాట వినాలి కదా. మనసు మాట వింటే ఇలాగే ఉంటుంది. అయినా నీ భార్యనే కదా నువ్వు కౌగిలించుకున్నావు. దానికి అంత ఫీల్ అవడం ఎందుకో? ఆ మాట మాత్రం అనకాద్యా. చారు నా భార్య కాదు, ఎప్పటికీ కాలేదు. నువ్వు కూడా తన్ని నా భార్య అంటుంటే చాలా బాధగా ఉంటుంది. సరే, కౌగిలించుకున్నావు.
ఇంకా దాని గురించి ఆలోచించి అలా చిరాకు పడ్డం ఎందుకు? కౌగిలించుకోవడం వరకే ఆగలేదు, నువ్వే కదా అని ముద్దు కూడా పెట్టాను. అవునా? చారుని చూసే కదా ఉంటావు. చూస్తే అలా ఎందుకు చేస్తాను చెప్పు? చూడలేదా? ఎలా చూస్తాను? మరి నేను ఇలా గది లోపలికి వెళ్ళేసరికి చారు అటు తిరిగి నిలబడింది. నా ఆది ఎంత అందంగా ఉంది అనిపించి టపిమని ఇలా హక్ చేసుకుని ఇలా ముద్దు పెట్టాను. శ్రీను, ఏంటి శ్రీను ఇది? ఎవరైనా చూస్తే ఎంత గొడవ అవుతుంది. నేనేం చేశాను? ఏం జరిగిందో చేసి చూపించాను, అంతే కదా. మరి అంత అమాయకంగా మొహం పెట్టుకో. నేనేదో ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏముంది, ఆ ఇద్దరిలో నన్ను మంటల్లోకి ఎవరు తోసారా అని ఆలోచిస్తున్నాను. వద్దాత్యా, జరిగింది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. వద్దని ఊరుకుంటే ఎలా శ్రీను? ఎవరు చేశారో ఎందుకు చేశారో అనేది తెలుసుకోవాలి కదా. ఏదో జరిగిపోయిందిలే అని వదిలేయడానికి అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు, ప్రాణం తీయాలన్న ప్రయత్నం. వదిలిపెట్టాలని నేను అనడం లేదు ఆత్య. ఎవరు చేశారో తెలియకుండా ఎవరిని అనుమానిస్తాను చెప్పు? ఎవరిని అడుగుతాను చెప్పు? ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే చారునే ఐడియా ఇచ్చింది. తన ఐడియా ఇచ్చిందా? నాలా డ్రెస్ చేసుకుందానేగా నేను అనుకుని పొరపాటు పడ్డావు. అవును. అలాగే పొరపాటు పడేలా చేస్తే నన్ను చంపాలని చూసింది ఎవరో తెలిసిపోతుంది. అర్థం కాలేదు ఆత్య. అర్థమేలా చెప్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేస్తావా? నీ ప్రాణం తీయాలనుకోవడం అంటే నా ప్రాణం తీయాలనుకోవడమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అసలు నీ ఐడియా ఏంటో చెప్పు? ఇప్పుడు పిన్ని శివరాం బాబాయ్కి క్యారేజ్ తీసుకొని పొలానికి వెళుతుంది. ఇప్పుడు చారు ఏ డ్రెస్ అయితే వేసుకుందో అదే డ్రెస్ నేను వేసుకుంటాను. నువ్వు నేను పొలానికి వెళ్దాం. నన్ను చారు అనుకొని పిన్ని విషయం మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు మన డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏమంటావు శ్రీను? సూపర్ ఆద్య, నువ్వు సూపర్ ఆద్య. వెళ్దాం పద. పిన్ని, ఏంటి పిన్ని ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును, మీ బాబాయ్కి క్యారేజ్ తీసుకుని పొలానికి వెళ్తున్నాను. ఇలా అలవాటు చేస్తారు, రేపు నన్ను క్యారేజ్ ఇచ్చి రమ్మంటారు. అబ్బో, మన కోసం కష్టపడే భర్తకి ఈ మాత్రం చిన్న కష్టం పడకపోతే ఎలా చెప్పు? నీతో మాట్లాడితే నువ్వు నన్ను నీలా మార్చేస్తావు. ఎవరి కోసం కష్టపడాలన్నా ఆలోచించాలేమో కానీ కన్నవాళ్ల కోసం, కట్టుకున్న భర్త కోసం కష్టపడ్డానికి ఆలోచించకూడదు. నిన్ను కదిలించాను చూడు, నన్ను నేను అనుకోవాలి. సర్లే, భర్త విలువ ముందు ముందు నీకే అర్థమవుతుందిలే గాని. ఏంటి ఆద్యలా తయారయ్యా? ఏంటి ఏంటి ప్రతిదానికి ఆది ఆది అంటూ? ఏ ఆది మాత్రమే టీషర్టు జీన్స్ వేసుకోవాలా? మేం వేసుకోవడానికి పనికిరామా? అయ్యయ్యో, అరవకే. ప్రతిదానికి ప్రభల మీద మైక్ సెట్ లాగా అలా అరుస్తావేంటి? లేకపోతే ఏంటి ఆదిలా ఉన్నానంటావా? ఎప్పుడూ లేంది అలా డ్రెస్ వేసుకుంటే అలానే అనిపించింది. అలా కనిపించాలనే వేసుకున్నాను. అలా ఉన్నావు అంటే అరిచావు, అలా ఉండాలనే తయారయ్యాను అంటావు. అయ్యయ్యో, ఏంటి ఇది? అవును, అన్నిటికీ బావా ఆద్య ఆద్య అంటూ ఉంటాడు కదా, అందుకే అలా తయారై దగ్గర అవుదామని అనుకుంటే ఆద్య అనుకొని నన్ను కౌగిలించుకున్నాడట. నా మొహం చూడగానే చిరాగ్గా వెళ్ళిపోయాడు. మరి నీలా కనిపించే దగ్గర కావాలని చూడాలి కానీ ఇలా వాళ్ళల్లా వీళ్ళలా తయారై దగ్గర కావాలని చూస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడేంటి అలా తయారు కావడం తప్ప? అమ్మా మైక్ సెట్టు, నీ మొగుడు సంగతి నువ్వు చూసుకో, నా మొగుడు సంగతి నేను చూసుకుంటాను. ఇంట్లో అయితే బావగారున్నారని కాస్త ఆగుతారు. పొలంలో ఉన్నాడు, టయానికి క్యారేజ్ తీసుకెళ్ళకపోతే పొలం అంతా పరిగెత్తిస్తారు. అక్క, నేను పొలం దాకా వెళ్ళొస్తా, ఆయనకి క్యారేజ్ ఇచ్చొస్తా.
అవకాశం ఎలా దొరుకుతుందో అని ఆలోచిస్తుంటే పిన్ని ఆ అవకాశం వెంటనే ఇచ్చేసింది. పద శ్రీను. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటంటే ఏదో రిపేర్ అన్నారట, మీ సిస్టర్ బండా? నాది కాదండి, ఈ అంకుల్ బండి సడన్ గా ఆగిపోయింది. ఒకసారి చూడండి శంకర్ గారు. శంకర, ఆర్య సార్, శంకర, గౌరీ, శంకర్, మీ ఇద్దరు కలిసే ఉంటారా? అలా అడిగారేంటండి? వాళ్ళు వేరు, మేం వేరు. వాళ్ళది పై పోర్షన్, మాది కింద పోర్షన్. మాది ఎప్పుడు అప్పర్ హ్యాండే బాబాయ్. దా బండి బాగు చేద్దాం. పదండి సార్. సారా రండి సార్. మనకి రెస్పెక్ట్ ఇచ్చారనమాట. ఓకే ఓకే. ఏమండి, ఏదో హెల్ప్ చేయమని నన్ను పిలిచారు. మనసున్న మహారాజును కాబట్టి వచ్చాను. మీరు అలా నిలబడి చూడడం బదులు అక్కడికి వచ్చి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా మీరు కూడా. అంకుల్ ఉన్నారు కదా. చూసారా ఆయన ఎలా ఊగిపోతున్నాడో? ఆయన టార్చ్ పట్టుకున్నాడు అనుకోండి, నా నెత్తి మీద వేస్తాడు. అవసరం ఇదంతా? మీరు రండి, వెళ్ళండి, వెళ్ళి పట్టరండి. ఈయనొకరు వస్తున్నాను, ఆగండి. వెళ్ళండి. బాబాయ్ నువ్వేం కంగారు పడకు. నేను నీ బండి మీద చేయేశానంటే నువ్వు నీ బండి రేస్ గుర్రంలా పరిగెడతారు. నేను పట్టరమ్మంది టార్చ్, మొబైల్ కాదు. ఓ టెక్నాలజీ, ఇలా వాడకం మామూలుగా ఉండదు. అమ్మో, రండి రండి రండి. లైట్ చూపించండి. మీ ప్రేమ చాలా గొప్పది సార్, దానికి చావులేదు. అందుకే మళ్ళీ ఈ జన్మలో కూడా ఇలా నేడు నిమిషం యుగమైన క్షణముల కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మంచి పార్ట్నర్ దొరకటం మాకు సంతోషమే అక్క. ఏం పార్ట్నరో ఏంటో, మనిషి మంచోడే, కాస్త తింగరోడు. కొంచెం భరించక తప్పదు. సరే అక్క, నీకిష్టమైతే మాకు కూడా ఇష్టమే. అయినా మరీ సింపుల్ గా సంతకం చేస్తే అయిపోతుందా? ఏదైనా సాంప్రదాయబద్ధంగా జరగాలి కదా. అందుకే కదా గుడికి వెళ్ళాలనుకుంటున్నాము. ఓహో, ఏ వర్క్ అయినా రిలేషన్ అయినా సాంప్రదాయబద్ధంగానే ప్రారంభం కావాలి. ఓ, అందరికీ తెలిసేలాగా ఈ పెళ్లి జరగాలని పెళ్లికి ముహూర్తం పెట్టించడానికే గుడికి వెళ్తున్నారన్నమాట. అవునవును అక్క,
మీ ఇద్దరు జాతకాలు చూసుకొని మంచి డేట్ ఫిక్స్ చేయండి. పని ప్రారంభించడానికి జాతకం చూడటం దేనికే? అయినా ఏ రోజు వస్తే ఆ రోజు చేయాలి. డేట్స్ అన్ని మన చేతుల్లో ఏముంటాయి? ఏంటక్క నువ్వు నీ పెళ్లిని కూడా ఒక ఈవెంట్ లా ఫీల్ అవుతున్నావు? నా పెళ్ళా? ఏం మాట్లాడుతున్నారే? ఇంతసేపు నువ్వు మాట్లాడిందే. నీకు శంకర్ గారికి బాబాయ్ బలవంతంగా రిజిస్టర్ మ్యారేజ్ చేయించడం. ఇప్పుడు అఫీషియల్ గా పెళ్లి చేసుకోవడానికే కదా మీరిద్దరు గుడికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకోబోతున్నారు. అబ్బా, మీ బ్రెయిన్స్ తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. నేను మాట్లాడేది బిజినెస్ పార్ట్నర్షిప్ గురించి. బిజినెసా? అవును, ఒక కంపెనీతో కలిసి ఈవెంట్ చేయడానికి బాబాయ్ డీల్ మాట్లాడారు. నాతో పార్ట్నర్ గా శంకర్ గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. బిజినెస్ కి అవసరం కదా అని నేను కూడా సరే అని చెప్పాను. మరి ప్రపోజల్ సంతకాలు అన్నా? ప్రపోజల్ అంటే బిజినెస్ ప్రపోజల్. ఇద్దరం కలిసి వర్క్ చేస్తామని అగ్రిమెంట్ మీద సైన్ చేశాము. అర్థమైందా? ఓ అదా, నువ్వు ఇంకా మాకు చెప్పకుండా శంకర్ గారిని పెళ్లి చేసుకున్నావేమో అనుకున్నావు. ఆహా, ఇద్దరు కమల పిల్లల్ని కూడా కన్నామని అనుకోలేకపోయారా? ఇమాజినేషన్ కైనా లాజిక్ లిమిట్ ఉండాలి కదే. సారీ అక్క, ముందెళ్ళి నేను బావగారిని పిలుచుకొస్తానే. సారీ, ఇందాకటి వరకు మీ పెళ్ళనే ఫీలింగ్ లో ఉన్నాం కదా, అందుకే ఫ్లోలో అలా అనేసాను. ఇలాంటి వరస్ట్ ఆలోచనలు ఫ్లోలో బానే వస్తాయి. వెళ్ళి పిలుచుకురా. సరే. సారీ. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళ కుటుంబం అంతా వంటవాళ్ళన్నమాట. హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అని పెట్టేవాళ్ళన్నమాట. అవునండి, మా అమ్మగారిది హోటలే. అమ్మ వండేది, మేం తోడుండేవాళ్ళం. వడ్డించేదే కాదు, ప్లేట్లు కడిగేది కూడా మేమే. ముగ్గురు ఆడపిల్లల నా తల్లికి ఆసరా ఆ మెస్సే. మా జీవనోపాధి కూడా అదే. అందులో వచ్చిన దాంతోనే మేం తిన్నాం, అందులో దాచిన దాంతోనే మేం చదువుకున్నాం, దాంతోనే మేం ఎదిగాం. అది జస్ట్ ఒక మెస్ మాత్రమే కాదండి, మాకు నీడై మమ్మల్ని కాపాడిన వృక్షం. నేను కలెక్టర్ అవ్వడానికి కారణం కూడా ఆ హోటలే. అయినా గతం చెప్పుకోవడానికి నాకేం ఇబ్బంది లేదు. గుర్తు చేశారే అని సిగ్గుపడేది కూడా లేదు. ఇదొక పరాభావమని భావించేది అంతకన్నా లేదు. ఎస్, మేం కష్టపడ్డామే కానీ ఎవరిని దోచుకోలేదు. మా కష్టం మేం దాచుకున్నాం కాబట్టే అవును అది మా మెస్సే అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అయినా 10 మందికి వండి పెట్టడమే పుణ్యం. ఆ పుణ్యమే ఇప్పుడు కూడా మేము చేస్తున్నాం.
శభాష్ అక్షర, బాగా చెప్పావమ్మా. దేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడించేవాడు కోటీశ్వరుడు కావచ్చు, వాడు కుబేరుణ్ణని చెప్పుకోవచ్చు. కాని వారిలో ఈ నిజాయితీ గల గర్వం ఎప్పటికీ ఉండదు, ఏనాటికి రాదు. దోచుకున్నదంతా ఎవరొచ్చి ఎప్పుడు లాక్కెళ్ళిపోతారోననే భయమే వాళ్లలో ఉంటుంది. ఇది కదా రోల్ మోడల్, అది కదా నేర్చుకోకూడనిది. ఎవరైనా వాళ్ళు కష్టపడ్డ గతాన్ని ఇలాగే తలెత్తుకుని చెప్పుకోవాలి, అందులో తప్పే లేదు. హేళనగా అనేవాళ్లని చెప్పుతో కొట్టినా తప్పులేదు. అది తప్పు కానే కాదు. అంటే మేమన్నది అలా కాదండి. ఇప్పుడు ఎలా అయినా అంటారులే. అవును అరవింద్ బాబు, మాటలు నేర్చిన నోళ్ళు కదా, వద్దన్నా మారరు. దాన్ని కోసి పారేస్తే దరిద్రం వదిలిపోతుంది. మీ అమ్మ తోడు. జానకి గారు, ఇప్పుడు రక్తపాతం ఎందుకులేండి. అంతేలేండి, బుద్ధులు అలాంటివే వాళ్ళవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, అమ్మ వాళ్ళ కోసం స్నాక్స్ చేసి పెట్టచ్చు కదా. అలాగేనండి. ఇప్పుడే కదరా క్లాస్ లో జాయిన్ అయింది, అప్పుడే వంట. నేనంతే అత్తయ్య, ఏదైనా ఒక్కసారి చూస్తే వెంటనే పట్టేస్తాను. ఉండండి. ఇది వరకు ఇది ఉల్లిపాయల్ని కత్తెరతో కట్ చేసేది కదే. ఇప్పుడు క్లాస్లో జాయిన్ అయింది కదా, కరెక్ట్గా కట్ చేస్తుంది. ఏంటి ఇది? అర నిమిషంలో ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసావా? ఫస్ట్ టైం కాబట్టి ఇంత లేట్ అయింది అత్తయ్య. ఈసారి నుంచి అంత టైం తీసుకోను. ఇంతకీ చెప్పండి, మీకు ఆమ్లెట్ వేయమంటారా, ఉల్లిపాయ పకోడీ వేయమంటారా? ఆగండి ఆగండి ఆగండి. నా పనితనం చూసి అత్తయ్య గారికి కళ్ళు తిరుగుంటాయి. అత్తయ్య అత్తయ్య, చూసావు కదమ్మా, ఒక్కరోజు ఇది క్లాస్కి వెళ్తేనే ఇంత షార్ప్ అయిపోయింది. ఇక 1 monthలో షార్ప్నెస్ ఎక్కువైపోయి మా పీకలు కట్ అవుతాయేమో. నువ్వు సూపర్ క్రాంతి. ఇక నీకు వంట రాదని నువ్వేం బాధపడక్కర్లేదు. మా అత్తయ్య వాళ్ళతో మాటలు కూడా పడక్కర్లేదు. ఇదంతా ఆయన చొరవ తీసుకుని కుకిరీ క్లాస్లో నన్ను జాయిన్ చేయటం వల్లే ఇలా జరిగింది పూజ. దీనికి
దీనికి వంట చేయటం రాదు అనేది ఒక్కటే వంక, అది కూడా నేర్చేసుకుంటే ఇక నేను వంక పెట్టి ఏం తిట్టాలి, ఏం కారణం చూపించి దీన్ని ఇంట్లో నుంచి గెంటాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆవిడ ఎక్కడో చోట బ్రతికే ఉండొచ్చు కదా. బ్రతికున్న మనిషికి వర్ధంతి ఎలా చేస్తున్నారు? తప్పు కదా. అది కూడా కరెక్టే కదా. సుమతక్క బతుకుంటే ఇలా మనం తన వర్ధంతి చేయడం చాలా తప్పు. తప్పు మాత్రమే కాదు, పాపం కూడా. ఇన్నాళ్ళు మనం ఇలా ఆలోచించలేదే. సుమతి బ్రతికుంటే ఇన్ని సంవత్సరాలు ఏమైంది? ఎక్కడుంది? ఎందుకు తిరిగి రాలేదు? రాలేని పరిస్థితిలో ఉండిపోయిందేమో, రావాలనుకున్నా రాలేకపోయిందేమో. కరెక్టే. కారు ప్రమాదంలో గాయపడి సుమతక్క గతం మర్చిపోయిందేమో, ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో. అలా జరిగే అవకాశం కూడా ఉంది. గతం మర్చిపోయి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతా గుర్తొచ్చి తిరిగొచ్చిన వాళ్ళ గురించి నేను విన్నాను. అంటే సుమతి ఎక్కడో ప్రాణాలతో ఉండి ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తుంది అంటున్నారా? అదృష్టం ఉంటే ఆవిడ తిరిగి రావచ్చేమో. దేవుడు కరుణిస్తే ఆ అద్భుతం జరగచ్చు కదా. ఇది అర్థం పర్థం లేని వాదన. అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. ఆవిడ అర్థం పర్థం లేకుండా ఏం మాట్లాడింది? న్యాయంగా, లాజికల్ గా మాట్లాడింది. చనిపోయిన మనిషి వర్ధంతి నాపడం ఏం న్యాయం? సుమతక్క బతికుండే అవకాశం ఉంది, అందులో కూడా లాజిక్ ఉంది. ఇప్పుడు ఆవిడ వర్ధంతిని ఆపడమే న్యాయం, ధర్మం. సుమతి చనిపోయిందని చట్టం చెప్పింది, మేము దాన్ని ఫాలో అవుతున్నాం. మీరేమో మధ్యలో వచ్చి న్యాయం, ధర్మం అంటున్నారు. చట్టం చెప్పిందే నిజం కాదు. న్యాయం, ధర్మం కూడా ఆలోచించాలి. అంటే మేము నమ్మిన చట్టానికి మీరు చెప్తున్న న్యాయం, ధర్మానికి పోటీ పెడుతున్నారా? మీరు చెప్పింది రైట్ అని తీర్పిస్తున్నారా? అవును. ఆ తీర్పు ఆవిడ గుండెల్లోంచి చెలరేగిన సంఘర్షణల్లోంచి పుట్టిందని, ఆ తీర్పు ఆవిడ గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి, చట్టానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు నువ్వు వద్దు వద్దు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. నా ఇష్టాలకి విలువివ్వకుండా, నా బాధని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తోంది నువ్వు. నన్ను టార్చర్ చేస్తుంది నువ్వు. అన్ని నువ్వు చేసి నన్ను నిందిస్తున్నావా? ఇష్టం పుట్టలేదనో, మనసు కష్టంగా ఉందనో వదిలించుకోవడానికి మనది సాధారణ బంధం కాదండి. మనం భార్యాభర్తలం. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? ఆపో. మాటకి ముందొకసారి, మాటకి వెనకొకసారి భార్యాభర్తలం భార్యాభర్తలం అంటావేంటి?
అసలు మనం భార్యాభర్తలం ఎలాంటి సిచ్యువేషన్లో అయ్యామో, ఎలాంటి కండిషన్స్ పెట్టుకుని అయ్యామో మర్చిపోయావా? మన పెళ్లి ఒక అగ్రిమెంట్, 30 రోజుల తర్వాత విడిపోవాలని చేసుకున్న ఒక సెటిల్మెంట్. గడువు గడిచిపోయినా, 30 రోజులు దాటిపోయినా దాన్ని అధిగమించి నాకీ గది పట్టించింది నువ్వు. మీరు చెప్పేది నిజమే. మనం 30 రోజుల అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం, వాస్తవమే. కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని మార్చుకుంటాననే నమ్మకంతోనే చేసుకున్నాను. అది కుదరదని తెలిసింది కదా. మీరు ఇంకా గతంలోనే ఉండి మాట్లాడుతున్నారు. నీకీ బైక్ అంటే ఇష్టం ఉండదని నేను ముందే చెప్పాను రాధా. అయినా కూడా నీకీ బైక్ గిఫ్ట్గా ఇచ్చిందంటే ఏంటి తన ఉద్దేశం? ఓహో, నా గతం గురించి తెలుసుకునే ఇలా చేసావన్నమాట. అంత తెలిసాక నీతో కాపురం చేస్తానని ఎలా అనుకున్నావు? నీతో జీవితాన్ని పంచుకుంటానని ఎలా అనుకున్నావు? నా భార్యగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నావు? మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి నేనేమీ మీ గతాన్ని కాదు, తాళి కట్టించుకున్న మీ భార్యని. మీరింత మూర్ఖంగా ఉన్నారు కాబట్టే ఆ అమ్మాయి అలా చేస్తుంటుంది. కృష్ణ 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 ఆగిపోయారే? కొట్టండి. ఒక ఆడదాన్ని కొట్టే అధికారమైనా, తిట్టే అధికారమైనా కేవలం భర్తకి మాత్రమే ఉంటుంది. కొట్టండి. చూడండి, మీరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత కాస్ట్లీ లాయర్ని పెట్టినా కోర్టులో నా తరపున వాదించుకునేది నేనే, గెలిచేది నేనే. నువ్వు ఎన్ని కలలు కన్నా మనం కలిసి ఉండేది జరగదు. డివోర్స్ రావడం పక్కా. దాన్ని మాత్రం ఎవరూ ఆపలేరు. మీకొక 2 విషయాలు చెప్తాను, వినండి. ఏ ఆడదైనా సరే తన భర్త ఎలాంటి వాడైనా భరిస్తుంది. కొట్టినా తిట్టినా సహిస్తుంది. తన భర్త కోసం ప్రాణాలైనా ఇస్తుంది. దీని జోలికొస్తే మాత్రం సహించదు. ఎదురు తిరుగుతుంది, పోరాడుతుంది. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తుంది. రెండో విషయం ఏంటో చెప్పనా? తన ఆత్మాభిమానం మీద దెబ్బ కొడితే మాత్రం ఎవ్వరిని లెక్క చేయదు, భర్తతో సహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిద్రలోకి జారుకున్నావా తిలోత్తమా? నీకు నిద్ర పట్టకుండా చేద్దామనుకున్నాను. కానీ నువ్వు దుర్మార్గపు ఆలోచనలతో అలసిపోయి కళ్ళు మూసుకున్నావు, అవునా? ఎవరూ మాట్లాడినట్టు అనిపించింది. వల్లభనా? కాదు కాదు, ఆడు గొంతులా వినిపించింది. నిద్రలోకి జారుకున్నావా తిలోత్తమా? నీకు నిద్ర పట్టకుండా చేద్దామనుకున్నాను. కానీ నువ్వు దుర్మార్గపు ఆలోచనలతో అలసిపోయి కళ్ళు మూసుకున్నావు, అవునా? గాయత్రక్క,
గాయత్రిక తనే మాట్లాడింది. గొంతదే. ఇక్కడికొచ్చిందా? 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 గాయత్రిక ఫోటో లేదేంటి? గాయత్రిక ఫోటో, గాయత్రిక ఫోటో, గాయత్రిక 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 ఫోటో, గాయత్రిక గాయత్రిక ఫోటో, గాయత్రిక ఫోటో, గాయత్రిక ఫోటో, గాయత్రిక 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 మమ్మీ, ముట్టుకుంటే అరుస్తుందేంటి మీ మమ్మీ? మమ్మీ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రతే ఫోటోని చూస్తేనే ఇంత భయపడుతుంది కదా. రేపు వర్ధంతి జరిగినప్పుడు మీ అమ్మ ఆత్మ గనక వచ్చింది అంటే ఇంకెంత హడలిపోతుందో అని. అమ్మగారి ఆత్మని అతయ్య చూడలేదు కదా. గ్రహచారం చెవులు మూసి చెంపదెబ్బలు కొడితే కళ్ళకి కనిపించేందుకు కూడా కనిపిస్తుందంట. ఎవరెవరికో కనిపించడం కాదు వదినా, అమ్మ నాకు కనిపించాలి. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలుసా? బాబుగారు, నేనొకటి చెప్తాను, శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గాయత్రమ్మ గారు ఆత్మగా కనిపిస్తున్నారు అంటే 2 విషయాల్లో స్పష్టత తెలుసుకోవాలి మనం. ఒకటి, పునర్జన్మలో నా బిడ్డగా పుట్టిన తను ఇక్కడే మనకి చాలా దగ్గరగా అయినా ఉండాలి. 2, ఆ బిడ్డ మనకి శాశ్వతంగా దూరం అయినా అయి ఉండాలి. నైని, ఏంటా మాటలు? నీ నుంచి ఇలాంటి మాట వస్తుందని నేను అనుకోలేదు. అవును కదా చెల్లి, ఇందాక నేను నవ్వుకున్నాను కానీ ఇప్పుడు నువ్వన్న మాటకి నా గుండె ఆగినంత పనయింది. లేదక్కా, నేను ప్రాక్టికల్గానే ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే 1.5 ఏడాది తర్వాత మళ్ళీ అమ్మగారు ఆత్మగా కనిపించారంటే ఈ 2 కారణాలే ఉంటాయి. నైని, అలాంటప్పుడు రెండో దాని గురించి మాట్లాడుకో. అమ్మ బతికే ఉంది, ప్రాణాలతోనే ఉంది. చూడు చెల్లి, గాయత్రి పాప కూడా ఎలా చూస్తుందో. మీ గాయత్రి అత్తయ్య నా అంత వయసుంటుందని, నాలాగే ఎర్రగా బుర్రగా ఉంటుందని కాస్త ఓపిక పట్టి ఎదురు చూడండి అన్నట్టు చూస్తుంది. మీరెంత చెప్పినా నాకు నమ్మకం, ధైర్యం కలిగించడానికని నాకు తెలుసక్క. కానీ రెండిట్లో అయితే ఒకటి సత్యం, రెండోది అంచనా. 2 జరగడం అంటే అసంభవం. నైని, నువ్వు ఇలా మాట్లాడితే మాకు బాధగా ఉంటుంది. ఓ పంచే,
ఈసారి అమ్మ ఆత్మ నీకు కనిపిస్తే తనని నేరుగా అడుగు. అవును కదా చెల్లి, అప్పుడు తను పసిపాపగా ఎక్కడుందో చెప్పడమో చూపించడమో చేస్తుంది కదా. ఆ పని చేస్తాను. ఇంకా ఎదురు చూస్తూ నా కడుపు కోతకు మందు రాసుకుంటూ ఉండలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా తల్లి, కష్టం వస్తున్న ఆ అమ్మాయిని కరుణించాలి. ఆపద రాకుండా నువ్వే కాపాడాలి. పదండి. మామ్, అదిగో చెక్ పోస్ట్. ఏంటి, మీరు కూడా దీక్షితుల గారి కోసం వచ్చారా? ఏంటయ్యా మీరంతా? దీక్షితులు గారు ఊర్లో ఉన్నప్పుడు గుర్తు రాలేదా మీకు? ఆయన అడవిలోకి వచ్చాక ఇప్పుడు భక్తి పొంగుకొస్తుందా? అందరూ ఇప్పుడే వెంట పడుతున్నారంటయ్యా. అందరూ అంటే ఇంకెవరు సార్? ఇందాక ఒక అమ్మాయి వచ్చింది. దీక్షితులు గారితో మాట్లాడాలని, మనసులో ఉన్న గోడు చెప్పుకోవాలని ఆపిన ఆగకుండా అడవిలోకి పరిగెత్తింది. అసలే పులులు తిరిగే ప్రదేశం ఇది. ప్రాణాలు తీసి పడేస్తాయి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉన్నది ఎందుకు? కాకీలు వేసుకొని మేము కాపలా కాస్తున్నది ఎందుకు? ఒక్కోసారి మనుషుల్ని నిస్సహాయత, ఎదురుగా ఉన్న ప్రమాదాన్ని కూడా గుర్తించలేదు సార్. వాళ్ళకున్న బాధ, భయం మాత్రమే మనసులో ఉంటాయి. ఎదురుగా ప్రమాదం ఉందా, ఆపద అమాంతం మీదకు వచ్చి పడుతుందా అనేది ఆలోచించలేరు. కానీ లోపలికి వెళ్ళిన అమ్మాయికి ఏమైనా జరిగితే మా ఉద్యోగాలు పోతాయి. స్పెషల్ ఫోర్స్ ఇంకా రాలేదు. అమ్మాయి జడ మనకి ఇంతవరకు ఏం తెలియలేదు. దీక్షితుల గారి దగ్గర ఉన్న మన స్టాఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ అమ్మాయి పరిస్థితి చాలా డేంజర్లో ఉన్నట్టుంది సార్. స్పెషల్ ఫోర్స్ రావడానికి లేట్ అయితే ఆ అమ్మాయి ప్రాణం కూడా పోవచ్చు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావయ్యా? ఆ అమ్మాయికి బుద్ధి లేదు, మన దగ్గర బలగం లేదు. ఇక తనని కాపాడే అవకాశం మన చేతుల్లో లేదు. అలానే అమ్మాయిని అలాగే వదిలేస్తారా సార్? మరి ఇంకేం చేయాలి? ఆవిడ్ని కాపాడడానికి మీరు వస్తారా? పదండి, ఇద్దరం వెళ్ళి కాపాడదాం. రండి. వస్తాను సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మిత్ర మిమ్మల్ని కలవడానికి వచ్చాను దీక్షితులు గారు. మమ్మల్ని చెక్ పోస్ట్ దగ్గరే ఆపేశారు. నన్ను కలవడానికి వచ్చారా? ఎందుకు అరవిందా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేము వచ్చేలోపే మీరు అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంతకీ మిత్ర ఎక్కడా? మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి అడవిలోకి వచ్చేసిందట. ఆమెను రక్షించడం కోసం మిత్ర ఆఫీసర్ గారితో కలిసి అడవిలోకి వెళ్ళాడు. ఏం మాట్లాడుతున్నావు అరవిందా? మిత్రాన్ని అడవిలోకి ఎందుకు పంపించావు? మిత్ర చుట్టూ గండాల వలయం ఉందని చెప్పానా లేదా? ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? ఎంత
ఎంత చెప్పినా వినలేదు దీక్షితులు గారు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడడం కోసం ఆపుతున్నా ఆగకుండా వెళ్ళిపోయాడు. తప్పు చేశావు అరవిందా, చాలా పెద్ద తప్పు చేశావు. మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. ఆపద వలయంలో చిక్కుకోవడానికి నువ్వే సాగనంపావు. మిత్ర ఒక భయంకరమైన గండవంతులో నిలబడ్డాడనే సంగతి మర్చిపోయావు. సార్, మనిద్దరం ఒకే దారిలో వెళ్తే ఆ అమ్మాయిని కనిపెట్టడం కష్టం. మీరు ఒక దారిలో, నేను ఒక దారిలో వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. కానీ మిత్రగారు... సార్, మనం ఆలోచించడానికి ఎక్కువ సమయం లేదు. ఆ అమ్మాయి ఆపదలు పడకముందే మనం ఆదుకోవాలి. ఇంకేం ఆలోచించకండి. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. సరే, అయితే నా దగ్గర తుపాకీ ఉంది, మీ దగ్గర అది కూడా లేదు. కొంచెం జాగ్రత్త. సరే సార్. సరే అయితే. ఏ క్షణాన ఏ ప్రమాదం అరిస్తుందో అని హెచ్చరించానా లేదా? మిత్రని ప్రమాదాల కోరల్లోకి నీ చేతులతో నువ్వే పంపించావు. హలో 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 హలో, దీనికి ఏమైంది? మిత్ర, హలో. నేనెంత పిచ్చి పని చేశాను. మిత్ర ఆపదలో ఉన్నాడు అని తెలిసి కూడా తన అడవిలోకి ఎలా పంపించాను? భగవంతుడా, నా మిత్రకేమీ కాకూడదు. వాడికి ఎలాంటి ఆపద రాకూడదు. వాడిని నేను కాపాడుకోవాలి. హలో. హలో మేడం, మేడం ఆగండి మేడం. మేడం ప్లీజ్ ఆగండి. దయచేసి అడవిలోకి వెళ్ళొద్దు మేడం. వెనక్కి రండి మేడం. మిత్రా, మేడం ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.